కూర్చోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏంటి హుషారుగా ఉన్నా? ఏం లేదండి, నేను పాడిన పాట ఒకటి ఇందులో రికార్డ్ అయింది, మీ గిఫ్ట్ గా ఇద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అయ్యా. మేడం నువ్వు మొదటగా పాడిన పాట కుడి కన్ను చాలా బాగుందయ్యా. మీ అమ్మగారు ఈ పాటని టేపు అరిగిపోయేలా వింటారనుకో. నువ్వేంటి ఇలా వచ్చావు? నీ పాటలే, నీ పేరు అందరికి తెలియాలని. తెలుపుకో. తీసుకోండి. ఇప్పుడే ఇచ్చారమ్మా. చందు చాలా బాగా పాడానమ్మా. అమ్మా 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 ఏమండి? అమ్మా ఏమండి? అమ్మా సార్, డాక్టర్ డాక్టర్ గారు, డాక్టర్. ఏమైంది చందు? ఏమైంది? నువ్వేం కంగారు పడుకో, నేను చూస్తాగా. ఏమైందయ్యా? ఏమైంది? ఇందాక బాగానే ఉన్నారయ్యా. మీకు 4 మాటలు చెప్పాలని ఆ టేప్ రికార్డర్ లో నా చేత రికార్డ్ కూడా చేయించారు. ఐఎమ్ సారీ చందు. నాన్న చిన్న, మీ నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ఏదో ఒక రోజు నేను రాసిన పాటలు చిన్న పాడి వాటికి సార్థకత తెస్తాడు, అవి వింటూ నన్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు అని. అలాగే నీ పాట వింటూ ఉంటే మీ నాన్నగారు పదే పదే గుర్తుకొచ్చారు. ఆయన గారికి దూరంగా ఉండలేనేమోనన్న భయం పట్టుకుంది నాన్న. అలా నువ్వు కంట తడి పెడితే మా ఇద్దరి ఆత్మలకి శాంతి ఉండదు. బిడ్డ పేగు తెంచుకుని పుడుతూనే రోధిస్తూ అందరినీ పలకరిస్తాడు. కానీ నువ్వు పుట్టగానే నీ ఏడుపు కిరకిలా నవ్వుతున్నట్టు అనిపించిందని మీ బామ్మ మురిసిపోయింది. ఆ చిరునవ్వు చెరగనివ్వకే. అపజయాన్ని నవ్వుతూ ఎదిరించు, ఆశయాన్ని నవ్వుతూ జయించు. చివరి మాట, నా చావు ఎప్పుడొచ్చినా అదే నవ్వుతూనే ఒప్పేసుకో. ఏది? నవ్వు నవ్వు నాన్న, నవ్వురా వేదవా. సరే, తలుపు తీవే.